ఈరోజు దివ్య తారాబలాన్ని తెలుసుకుందాం. మీ నక్షత్రం ఏంటో, ఈరోజు మీకు ఎటువంటి తారాబలం ఉందో చూసుకోండి. ఈరోజు నిత్య నక్షత్రం రోహిణి నక్షత్రం అయ్యున్నప్పుడు అశ్విని, మక, మూలా నక్షత్రం వారికి ఈరోజు క్షేమతార శుభ ప్రతిఫలం చాలా బాగుంటుంది. చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార ఆపదలు ఎక్కువ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. కృతిక, ఉత్తరాషాఢ వారికి సంపత్తార ఆర్థికంగా లాభాలు, అభివృద్ధి, మంచి పేరు, గుర్తింపు అన్ని ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మంచి పనులే చేయండి. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి జన్మతార కాస్త ఆరోగ్యంలో వ్యత్యాసాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్రతార ఈరోజు చాలా శుభకరం, చాలా మంచి జరుగుతుంది. ఈరోజు మీరు ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలరు. అటువంటి యోగ ఫలం ఉంటుంది, ప్రయత్నించండి. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి మిత్రతార ఉంది. మీకు కూడా ఈరోజు చాలా ఫేవరబుల్ డే ఉంటుంది. మీరు ఏమనుకున్నా సాధించగలరు. ఏదైనా చాలా దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న పనులని ఈరోజు కాస్త అలా దాంట్లో విశ్వాసం పెట్టి ప్రయత్నించండి, ఈజీగా అయిపోతూ ఉంటాయి. పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద వీరికి నైదవతార వదతార ఈరోజు మంచిది కాదు, చాలా జాగ్రత్త వహించండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపద నక్షత్రం వారికి సాధకతార ఈరోజు సాధకతార వీళ్ళకి అంటే ఏదైనా అనుకోంది సక్సెస్ అవుతుంది. చిన్న చిన్న గొడవలు ఉన్న అవి రాజీ అయిపోతూ ఉంటాయి. ఈరోజు చాలా శుభకరంగా ఉంటుంది. మీరు అనుకోంది లభిస్తుంది, ప్రయత్నించండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్తార ఈరోజు వీరికి అంత శుభ ప్రతిఫలం కాదు. అంటే ప్రత్యక్తార, నైదవతార, విపత్తార ఇవి అంత మంచివి కాదు. గుర్తుంచుకోండి, నైదవతార అంటే వదతార, ప్రత్యక్తార, విపత్తార ఇవి మనకి అంత శుభ ప్రతిఫలం కాదు. వేరేవన్నీ శుభ ప్రతిఫలం ఉంటాయి. అలా ఈ ఒక తారాబలంలో ఉన్న వారికి విరుద్ధ రీతైన ప్రతిఫలాలు, దాంట్లో మనం ఏ మంచి పని చేసినా అది భవిష్యత్తులో మనకి చెడుగా మారుతుంది అని జాగ్రత్త వహించి మంచి ముహూర్తాలు, మంచి పనులు, మంచి విషయాల కోసం ప్రయత్నించడం మంచిది. ఇదే ఈ రోజు దివ్య తారాబలం. గురుజీ, ఎస్కోట నుంచి దివ్యమైన పూజని ఆచరించాలి. రేపు విశేషమైన పూజ. రేపు మహానక్షత్రంతో కూడిన ఆదివారం. మృగశిర నక్షత్రం రేపు మహానక్షత్రంతో ఉంటుంది. చాలా విశేషమైన రోజు రేపు ఉదయం లోపు దగ్గరలో ఎక్కడైనా కూడా జమ్మి చెట్టు ఆకు ఉంటే కాస్త తెచ్చి దాన్ని దుర్గాదేవి ముందు, ఇంట్లో దుర్గాదేవి ఫోటో కానీ దుర్గాదేవి విగ్రహం కానీ ఉంటుంది కదా, దాని ముందు పెట్టి 2 నెయ్యి దీపాలు వెలిగించి ఆ దుర్గాదేవికి మనస్ఫూర్తిగా ప్రార్థించి ఏదైనా శత్రువుల నుంచి ఆపదలుంటే, ఏదైనా కుటుంబ గొడవలుంటే, ఏదైనా పోలీస్ స్టేషన్, కోర్టు తిరుగుతూ ఉంటే, మీరు ధర్మంగా నడుచుకొని మీకు అన్యాయం జరుగుతూ ఉంటే దాని పట్ల మీరు ప్రార్థించి అమ్మ దీని నుంచి త్వరగా విముక్తి మాకు చెందాలి అని చెప్పి ఆ జమ్మి చెట్టు ఆకుని అమ్మవారి ముందు పెట్టి అనుకూలమైతే దుర్గా కవచాన్ని, లేదు దేవీ ఖడ్గమాలని, లేదు అంటే లలితా సహస్రనామం, సప్తశ్రుతి పారాయణం, మహావిద్య పారాయణం ఇటువంటిది ఏది ఆచరించినా మీకు మహాపుణ్యఫలంతో పాటు విజయం ప్రాప్తిస్తుంది. ఈరోజు వాస్తు పరిష్కారం నేను తెలియజేయబోతున్నారు. ఈరోజు వాస్తు పరిష్కారం. ఈరోజు శనివారం, పైగా త్రయోదశి. దీన్ని శని త్రయోదశి అని కూడా మనం విశేషంగా ఆచరిస్తూ ఉండొచ్చు. చాలా విశేషం ఈరోజు. అది మకర సంక్రాంతి పూర్వం వచ్చే శని త్రయోదశి మహాశక్తియుతమైనది అని కొన్ని పురాణాల్లో ఉన్నాయి. అది పౌర్ణమికి ముందొచ్చినా, అమావాస్యకి ముందు గడియల్లో వచ్చినా మకర సంక్రాంతి పూర్వం వచ్చే త్రయోదశి అది శని త్రయోదశి. మరియు నార్మల్ త్రయోదశి కూడా చాలా శక్తియుతమైనది అని శాస్త్రంలో, ధర్మశాస్త్రంలో ఉన్నాయి. అందువలన ఈరోజు ఆంజనేయ స్వామి గుడిలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే చాలా శుభం. గండాంతరాలు, అపమృత్యు, అపకంటకాలు పోతాయి. ఇక శనేశ్వరుడికి తైలాభిషేకం చేస్తే అర్ధమాష్టమ శని, అష్టమ శని, పంచమ శని, కంటక శని, జన్మశని, గర్భశని ఇటువంటి దోషాలు దూరం అవుతాయి. ఈరోజు శివుడికి ప్రత్యేకంగా తైలము, సుగంధభరితమైన తైలంతో శివుడికి అభిషేకం చేసి, పాలతో అభిషేకం చేసి, చెరుకు రసం, ద్రాక్షరసంతో అభిషేకం చేసి శివుడికి బిల్వదళాలు సమర్పించుకొని శివధ్యానం, శివస్తోత్రం శివుడికి విశేషంగా ఈరోజు పూజించడం వలన బ్రహ్మహత్య పాతకా లాంటివి తగ్గి ఆర్థికంగా అభివృద్ధి, గౌరవం పెరుగుతుంది మరియు ప్రశాంతత ఏర్పడుతుంది అని ఉంది. అంత గొప్ప రోజు ఈరోజు హనుమంతుడికి విశేషమైన రోజు, శనేశ్వరుడికి విశేషమైన రోజు, శివుడికి కూడా విశేషమైన రోజు. ఈరోజు మీరేదైనా భారీ కష్టాల్లో ఉంటే, లేదో ఏదైనా బంధన యోగ భీతిలో ఉంటే, లేదో ఏదైనా నష్టాలు అనుభవిస్తూ ఉంటే, అపవాదాలు, అవమానాలు అనుభవిస్తూ ఉంటే ఒక మట్టి పాత్రలో కానీ లేదు ఇనుప పాత్రలో కానీ నువ్వుల నూనె పోసి దాన్ని ముందు కూర్చొని శనేశ్వర వజ్ర పంజర కవచం అని లేదా శనేశ్వర వజ్ర కవచము అని ఒకటి వస్తుంది.
దాన్ని చదువుకోవాలి. లేదో శని పీడ పరిహార స్తోత్రం అని వస్తుంది, దాన్ని చదువుకొని తదుపరి దాన్ని తీసుకెళ్లి శనేశ్వరునికి అభిషేకం చేసేస్తే ఇక కంప్లీట్లీ ఆ ఒక యోగం, బంధన యోగం, పోలీస్ స్టేషన్, కోర్టు, ఇటువంటి ఏదైనా అపవాదాలు, అవమానాలు, లేదో భారీ దుఃఖం ఏదైనా ఉంటే దాని నుంచి వెంటనే విముక్తి వచ్చేస్తుంది. మోస్ట్ పవర్ఫుల్ డే ఈరోజు మీరు ఆచరించండి. ఖచ్చితంగా ఇది ఎంతో శుభం. మరియు ఈ నక్షత్రంలో ఈ రోజు అది సంక్రాంతి పూర్వం రావడం చాలా అరుదైన రోజు, ఉపయోగం చేసుకోండి. గురుజీకి ఈరోజు యోగక్షేమంలో ఏం తెలియజేయబోతున్నారు? దివ్యమైన యోగక్షేమం, శనివారం కదా, మంచి రోజు, మృగశిర నక్షత్రం ఉంది సాయంత్రం. అలాగే వెంకటేశ్వర స్వామికి నయ్యి దీపాలు వెలిగించి వెంకటేశ్వర వజ్ర కవచం చదువుకొని వెంకటేశ్వర స్వామికి బిల్వ దళాలతో అర్చన చేయండి. ఇలా చేస్తే రావాల్సిన డబ్బులు త్వరగా తిరిగొస్తుంది. బిల్వ దళాలకి దొరకకపోతే ఒక దళమైనా వెంకటేశ్వర స్వామికి పెట్టండి. ఎందుకంటే బిల్వ దళాలు లక్ష్మి ఉంటుంది. లక్ష్మిని తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి వారికి ముందు పెట్టేస్తే ఆ వెంకటేశ్వర స్వామి మనకేది కావాలో అది అందిస్తాడు. భక్తి శ్రద్ధతో ఆచరించండి.